బఠానీ చాట్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖ వచ్చేసాయి అన్ని ఐటమ్స్ అన్ని. ఎస్, స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. దానికన్నా ముందర స్టవ్ ముట్టించేద్దాం. ఓకే. సో పాన్ హీట్ అయితే మనం టకటక స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఆలోపు బౌల్ ఇస్తావా? ఓకే, ఇదిగో బౌల్. యా. అండ్ నేను గ్రేట్ చేసుకుంటాను ఈ ఆలును, లేదా స్మాష్ చేసుకోవచ్చు. ఓకే. సో ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని స్మాష్ తురుముకోవచ్చు లేదా స్మాష్ చేసుకోవచ్చు. స్మాష్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం పంటి కిందికి రావాలి అని అనుకుంటే స్మాష్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఆయిల్, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా? ఓకే, వేసుకోవాలి. వేసేసాయి. ఆయిల్ వేసేసాయి. సో ఆప్షనల్ అనమాట జీరా. సో జీలకర్ర కొందరికి ఇష్టపడతారు, కొందరికి ఇష్టపడరు కాబట్టి సో మినిమల్గా ఫ్లేమ్ మంచిగానే పెడుతున్నాను, హై ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. అది కొంచెం హీట్ అవ్వగానే ఇక్కడ సైడ్కి నేను ఆనియన్స్ వేసేస్తున్నాను, చాప్డ్ ఆనియన్స్. ఓకే. నెక్స్ట్ టమాటో వేయాలి. కొంచెం ఇది అలా పచ్చివాసన లైట్గా వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు. ఓకే. నేనేంటంటే ఇంకొంచెం ఆయిల్ అలా తీసుకొని ఇటు సైడ్కి వేసేసుకొని అటు సైడ్కి టమాటో వేసేసుకుంటాను. ఓకే. సో అప్పుడు మనకి త్వరగా అయిపోతుంది. ఇలా ఇవి వేగిపోతాయి, అది పచ్చివాసన. బేసిక్ ఏంటంటే టొమాటోలో వాటర్ ఉంటాయి కదా, వీటితో కలిపేస్తే మనకు పచ్చివాసన పోదు ఆనియన్స్కి. సో అందుకే సపరేట్గా అలా వేసా. ఇదంతా కూడా అవగాహనతో వచ్చినటువంటి ఐడియాలు, భయంతో కూడిన గౌరవం వల్ల వచ్చిన మర్యాద లాగా. కైండ్ ఆఫ్ అంతే. నేను నాకు భయం ఏంటి అని నేను అనుకుంటున్నాను. యా, డైలాగ్ కరెక్ట్గా యాప్ట్ అయింది. ఓకే. సో అటు ఆనియన్స్ ఇటు టమాటోస్ రెండు వేయించేస్తున్నాయి. నీకు బఠానీతో ఉన్న మెమరీస్ ఏంటి ప్రముఖ? బఠానీ చాట్ చేస్తున్నావు కాబట్టి సెట్లో అందరు నవ్వేస్తారు. చెప్పనా? బఠానీ ఒక మెమోరీ. పత్త, ఇనుప సామాన్, ప్లాస్టిక్ బొక్కల్, బఠానీ, ఉప్పు బఠానీ, ఇదే నా మెమోరీ. అబ్బా, ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది తెలుసా? సైడ్ బిజినెస్ బాగుంటది కదా నాకు. నిజంగా చిన్నప్పుడు విన్నట్టే ఉంది, బయట వింటుండే. బఠానీ ఇగో ఇలాగే అనుకుంటూ వచ్చేవాళ్ళు. బేసికల్ ఏంటంటే మనకి అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత బుక్స్ తీసేసేవాళ్ళం, ఎవరికైనా ఇచ్చేవాళ్ళం, లేదంటే అమ్మేసేవాళ్ళం కదా. సో నా చిన్నప్పుడు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు కదా, అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను కాబట్టి సమ్మర్ వచ్చిందంటే బఠానీలు వేసుకొని వచ్చేవాళ్ళు. బుక్స్ కోసం ప్లాస్టిక్ వాటికి, ఐరన్ వాటికి బఠానీలు ఇచ్చేవాళ్ళు. ఓకే. బట్ మా ఇంట్లో మాత్రం అలౌడ్ లేదు ఆ బఠానీలు కొనుక్కోవడం. బేసిక్ గేమ్ ఏంటంటే ఒకసారి అలా ఒక దగ్గర ఆగి ఉన్నప్పుడు అలా వెళ్ళి చేతులు కాళ్ళు ఏం చేతులు కడుక్కోలేదు, అలాగే వచ్చి బఠానీ 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 పెట్టేశాడు. అంతే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకెప్పుడు బఠానీలు జోలికి వెళ్ళలేదు. ఓకే, అది సంగతి అనమాట. అది నాకు మెమరీ. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇది ఫ్రై అయినాయి, కొంచెం మెదుపుతున్నాను. ఓకే. ఎందుకంటే మనకు చాట్లో టమాటో పంట కిందికి రాకుండా బాగుంటుంది అనేసి అలా. సో ఇందులో నేను బఠానీ వేస్తాను. ఓకే. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే నానబెట్టి ఉడికిస్తే ఇంకా త్వరగా ఉడికిపోద్ది. ఎందుకంటే ఇవి ఎండిపోయిన బఠానీ కదా, డైరెక్ట్ విజిల్స్ పెట్టినా చాలా టైం పడుతుంది. ఓకే. సో రాయగఢ్లో ఫేమస్ వంటకాలు ఏంటి చెప్పు? బేసిక్గా అక్కడ వాళ్ళు ఎక్కువగా తినేదంటే భక్షాలు ఎక్కువగా తింటారు. భక్షాలు అంటే మనకు కూడా కామనే, కాకపోతే ఏంటంటే పరాటా. ఇప్పుడు మనము ఆలు పరాటా అలా తింటాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెట్, బీట్రూట్ అండ్ క్యాలీఫ్లవర్ ఇవన్నీ గ్రేట్ చేసి ఇలా పచ్చివాసన పోయేదాకా ఇలా చేసుకొని దాంతో పరాటాలు చేసుకుంటారు. ఎంత టేస్టీ ఉంటుందంటే చాలా బాగుంటుంది. అది మాత్రం చాలా ఎక్కువగా తింటారు అన్నమాట వాళ్ళ సైడ్. ఇంకొకటి ఏంటంటే మనం భక్షాలు ఎప్పుడు తింటాం జనరల్గా? ఫెస్టివల్స్కి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బ్రేక్ఫాస్ట్కి భక్షాలు తింటారు, బ్రేక్ఫాస్ట్కి సిరా తింటారు, అంటే కేసరి స్వీట్స్. ఓకే. అది నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. నేను కొంచెం వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే మనకు జ్యూసీగా ఉండాలి కాబట్టి. ఫ్లేమ్ పెద్దగా పెంచవా అనుష? ఓకే. అది బాయిల్డ్ అవుతూ ఉంటుంటది కదా, నేను ఆలోపు గ్రేట్ చేసేస్తాను ఇది. ఓకే. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని మనం తురుమేసుకొని తురుము వేసేసుకున్నాం. అవును.
కలుపుతుంటావా? ఓకే. ఇంకా నీకు బాగా ఏది ఇష్టం అనుష, స్వీటా హాటా? స్వీట్స్ కొంచెం తక్కువే, అంటే చెప్పా కదా స్వీట్స్ లో తింటాను కానీ స్వీట్ ఎక్కువ ఉన్నవి తిన్ను. స్వీట్ కంటెంట్ తక్కువ ఉండాలి. స్వీట్ కంటెంట్ తక్కువ ఉండాలి, అప్పుడు తింటాను. ఇంకా హాట్ లో అన్ని అన్ని అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయాం కదా. అవునవును. ఓకే, ఈ డీప్ ఫ్రైస్ అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ తింటున్నాం. బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి మా మదర్ హెల్త్ కాన్షియస్ అన్నమాట. సో మా ఆయన అంటారు అందుకే ఇలా బ్రాయిలర్ కోడి లాగా తయారైనవు. మా ఆయన ఏంటంటే అట్లా ఏం లేదు, అన్ని తింటారా, అన్ని పెట్టేశారు. సో దానివల్ల ఏంటంటే ఆయన చాలా స్ట్రాంగ్ ఉన్నారు, దాని వల్లనే స్ట్రాంగ్ ఉన్నారని తను అనుకుంటారు. నువ్వు అనుకోవా, తను అనుకుంటారని మెన్షన్ చేస్తున్నావు? అంటే అన్ని తినడం వల్ల నేను చెప్తోంది. ఓకే, అలా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అది కూడా కరెక్ట్ తెలుసా. అంటే మన బాడీని అలా మరీ అంత సెన్సిటివ్ గా పెట్టుకోకూడదు అంట, అన్ని అలవాటు చేసేయాలి. మేబీ అది నేను చేస్తుంటా. ఓకే, సో నెక్స్ట్ టైం వేస్తున్నావు? నెక్స్ట్ కారం వేస్తున్నాను. కారం మన కారం తగ్గట్టు, అంటే మనం ఎంత తింటామో దాని తగ్గట్టు నువ్వు కలుపుతూ ఉండవా, లమ్స్ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఓకే, అండ్ ఇందులో కొంచెం కొందరు టమాటా ఇష్టపడరు, అది కూడా ఆప్షనల్. ఎందుకంటే మనకు పులుపుకి ఆల్రెడీ ఇది ఉంది, మనకు చాట్ మసాలా. చాట్ మసాలా మనకు ఆమ్చూర్ పౌడర్ కలిసి ఉంటుంది కాబట్టి దీంతో చక్కగా పులుపు వచ్చేస్తుంది. ఇప్పుడు చాట్ మసాలా, ఇది చాట్ మసాలా అండ్ ధనియాల పొడి వేస్తున్నాను. నీకు వంట చేస్తూ కబుర్లు చెప్పడం ఇష్టమా, లేకపోతే వంట చేయడం ఇష్టమా? వంట చేస్తూ కబుర్లు చెప్పడం బోరింగ్ ఉండదు కదా, అప్పుడే మన ఇండియన్ కిచెన్ లాగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఓకే, అప్పుడే అదే కదా, దే పెయిన్ నో అని అంటే రెండు వస్తాయి. అండ్ అలానే రాయగఢ్ లో విజిటింగ్ ప్లేసెస్ గురించి చెప్పు ప్రముఖ, ఏమేమి చూడొచ్చు? అక్కడ రాజుల కోట ఒకటి ఉంటుంది, ఫోర్ట్, చాలా పెద్దగా చాలా బాగుంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకి గుడులు, అంటే మనకి ఒక్కొక్క సైడ్ డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే గుడులు ఉండే షేప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దానిపైన ఆర్కిటెక్చర్ చాలా బాగుంటాయి. అండ్ అక్కడ వినాయకుల టెంపుల్ అండ్ జగదీశ్వర్ టెంపుల్ చాలా చాలా బాగున్నాయి. అండ్ మస్ట్ అండ్ షుడ్ నువ్వు వెళ్తే అవి చూడు, చాలా బాగుంటాయి. జనరల్గా ఎన్నిసార్లు వెళ్ళావు? నేను ఒకసారి వెళ్ళా, వన్ టైం. జనరల్గా అందరూ షిరిడి అనేసి మనకు గుర్తుండిపోతుంది మహారాష్ట్ర అనగానే. అవును, కానీ ఇవి ఇంకా చాలా బాగుంటాయి. షిరిడీతో పాటుగా వెళ్ళి చూడొచ్చు మీరు హ్యాపీగా. శని సింగాపూర్ అవన్నీ అంటారు కానీ ఇవి చాలా కొత్తగా ఉంటాయి, చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను. ప్రముఖ అయిపోయిందా? యా, అయిపోయింది. స్టవ్ కట్టేశాను, నేను సర్వ్ చేస్తాను. ఓకే, వేడి వేడి బఠానీ చాట్. యా, ఇప్పుడు వర్షం పడితే ఇంకా బాగుంటుంది. జనరల్గా మనకు గుర్తు సమ్మర్లో వర్షం పడాలంటే కష్టమేమో కొంచెం కదా. ఎస్, సర్వ్ చేశాను. చాట్ జనరల్గా దేంతో బాగుంటుంది అంటే సేవ్, పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని ఇలా మనకు కావాల్సినంత వేసుకుంటూ డన్ ఇచ్చేసాయి. జస్ట్ వెయిట్. ఓకే, బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బఠానీ చాట్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉడికించుకున్న బఠానీలు, కారం, ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, సన్నకార పూస, కొత్తిమీర. బఠానీ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బఠానీలు, నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బంగాళాదుంప ముక్కలు వేసి గ్రేట్ చేసి పాన్ లో వేసి అందులో కారం, ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పొడి వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి సన్నకార పూస, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే బఠానీ చాట్ రెడీ.